వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డికి షాక్ మీద షాక్ తగులుతూనే ఉంది. తాజాగా వైసీపీ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా హ్యాండ్ ఇస్తున్నారు. మనకు తెలిసిందే, ఒక పక్క పార్టీ నేతలను కాపాడుకునే ప్రయత్నం చేస్తూనే మరో పక్క ఎన్నికలకు సిద్ధమవుతున్న జగన్మోహన్ రెడ్డికి తాజాగా మరొక షాక్ అయితే తగిలింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే వైసీపీకి చెందిన ఒక కీలక నేత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆ షాక్ ఇస్తూ తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఆయనే కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే మహేదర్ రెడ్డి. గత కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డి మీద ఆ కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే అయినటువంటి మహేదర్ రెడ్డి గుర్రుగా ఉన్నమాట వాస్తవం. అయితే ఆయన బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ససేమిరా ఆయన వైసీపీ పార్టీలో ఉండటానికైతే ఇష్టపడలేదు. ఒక నెల రోజుల క్రితం కూడా చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ లోకేష్లను తిడితేనే తనకు టికెట్ ఉంటుందని చెప్పి హైకమాండ్ కొన్ని సూచనలు ఇచ్చినప్పటికీ కూడా తానైతే తిట్టడానికైతే అంగీకరించలేదు. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నాకైతే అభ్యంతరం లేదు, కానీ నేను మాత్రం ఇతరులలాగా దిగజారి బూతులు తిట్టే పరిస్థితి అయితే ఉండదని చెప్పి చెప్పడం జరిగింది. అందులోనూ రాజకీయాల్లో గత 6 దశాబ్దాలుగా ఉన్నటువంటి ఫ్యామిలీ, కొద్దో గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఫ్యామిలీ, 6 దశాబ్దాల నుంచి కందుకూరిని శాసిస్తున్నటువంటి ఫ్యామిలీ. ఆయన తండ్రి కూడా ఆదినారాయణ రెడ్డి కూడా 2 దఫాలుగా అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఈయన కూడా 89, 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 2019లో వైసీపీ పార్టీ నుంచి గెలవడం జరిగింది. 4వసారి గెలవడం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా కూడా చేసిన వ్యక్తి మహేదర్ రెడ్డి. అలాంటి వ్యక్తిని సైతం పట్టుకుని బూతులు తిట్టాలని చెప్పి కొన్ని ఆంక్షలు అయితే విధించడంతో ఆయనైతే దానికి నిరాకరించారు. బహుశా ఫలితం అదేనేమో, కానీ ఆయనకి టికెట్ అయితే గాలిలో దీపంలా మారింది. గత కొద్ది రోజుల నుంచి వైసీపీ అధిష్టానం దాదాపుగా 5-6 జాబితాలు విడుదల చేసినప్పటికీ ఎక్కడా కూడా మహేదర్ రెడ్డికి స్థానం అయితే కేటాయించలేదు. ఇప్పుడు కందుకూరు నుంచి కూడా ఆయనకి టికెట్ ఉంటుందా లేదా అనేది ఎవరికి తెలియని పరిస్థితి. దాంతో మనస్తాపం చెందిన ఆ మహేదర్ రెడ్డి అయితే ఈ పార్టీలో ఉండటం అనవసరం అనుకున్నాడేమో, కానీ అందులోనూ మునిగిపోయానావా. గెలిచే పార్టీ అయితే సరే, కష్టమో నష్టమో ఉండడానికి ఎవరైనా ఇష్టపడతారు. అది ఎలాగ ఓడిపోయే పార్టీ అని తెలుసు కాబట్టి నారా లోకేష్తోనైతే మీట్ అయినట్టుగా తెలిసింది. ఎప్పుడైతే ఆ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ని కందుకూరు ఎమ్మెల్యే మహేదర్ రెడ్డి మీట్ అయ్యాడని ఒక వార్త వచ్చిందో, అది వైసీపీ వర్గాల్లో పెను ప్రకంపనలుగా మారింది. మూలిగే నక్కమే తాటిపండు పడ్డట్టు ఇప్పటికే ఉన్న అభ్యర్థులను కాపాడుకోవడం జగన్మోహన్ రెడ్డికి తలకు మించిన భారంగా మారింది. మరో పక్క ఎంపీ క్యాండిడేట్స్ దొరక్క ఫ్యామిలీ ప్యాకేజ్ ఆఫర్లు ఇచ్చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి కుటుంబాలకి టికెట్ 2-3 టికెట్లు కేటాయించే పరిస్థితి. ఎందుకంటే ఎంపీగా ఎవరు పోటీ చేసే పరిస్థితి లేదు. అసలే నెల్లూరులో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అంతంతరంగా మారింది. నెల్లూరు పెద్దారెడ్లుగా చెప్పుకునే ఆ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డితో పాటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లాంటి కీలక నేతలందరూ కూడా ఇప్పటికే హ్యాండ్ ఇచ్చిన పరిస్థితి. ఇలాంటి సమయంలో మహేదర్ రెడ్డి కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు అనే వార్త పూర్తిగా ఆ నెల్లూరు రాజకీయాలను పూర్తిగా అయితే మార్చేసిందని చెప్పొచ్చు. ఒక రకంగా నెల్లూరులో కోలుకోవడమే కష్టంగా ఉన్న తరుణంలో ఇప్పుడు మహేదర్ రెడ్డి కూడా బయటికి రావడం అనేది ఒకంత మింగుడు పడిన అంశంగా మారింది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి పార్టీకి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏదైతే విచ్చలవిడి విధానం ఉందో, ఏదైతే ప్రతిపక్షాల మీద దాడులు చేయమని చెప్పి బెదిరించే ధోరణి ఉందో, దాంతో మనస్తాపం చెంది అనేక మంది బయటకు వస్తున్నారు. నిన్నగాక మొన్న నరసరావుపేట ఎంపీ లావకృష్ణదేవరాయలు రాజీనామా చేశాడు. అంతకుముందు మచిలీపట్నం ఎంపీ బాలసౌరి రాజీనామా చేశాడు. ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా చేశాడు. కాపు రామచంద్రారెడ్డి రాజీనామా చేశాడు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది పార్టీలకు రాజీనామాలు చేసి ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోతున్నారు. అది తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు. కేవలం జగన్మోహన్ రెడ్డి విధి విధానాలు, ఏకపక్ష ధోరణి వల్లే వీరంతా కూడా మనస్తాపం చెందుతున్నారు. ఎక్కడా కూడా పిలిచి మాట్లాడిన పరిస్థితి లేదు. పైగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతను వారి మీద ఉన్న వ్యతిరేకతగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ 2019 ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేస్తారు, ఫ్యాన్ గుర్తుని చూసి ఓటేస్తారని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. మరి 24 ఎన్నికల్లో మాత్రం అభ్యర్థులను చూసి ఓటేస్తారు, నన్ను చూసి ఓటేయరని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడు. ఒక పక్క వైనాట్ 175 అంటాడు, ఇక్కడ కనీసం అభ్యర్థులను కూడా కాపాడుకోలేని పరిస్థితి. సో షాక్ మీద షాక్. ఒక పక్కేమో ప్రతిపక్షాలు కలిసికట్టుగా దూసుకెళ్ళిపోతున్నాయి, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను కూడా ప్రకటించలేని పరిస్థితి. ఒకేసారి 175 మంది అభ్యర్థుల్ని ప్రకటించి ఆ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి 5-6 లిస్టులు విడుదల చేసిన సగం మంది అభ్యర్థులను కూడా నేటికి ప్రకటించలేదు. మరో పక్క
ఏదైతే రాజ్యసభ ఎన్నికలు కూడా దగ్గర పడుతున్న తరుణంలో ఇప్పుడు ఒక్కొక్కరిగా హ్యాండ్ ఇవ్వడం వైసీపీకి మింగుడు పడిన అంశంగా మారింది. దాదాపుగా ఇప్పటికే 40 మంది సిట్టింగ్లకు అయితే జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఇచ్చినట్టుగా తెలిసింది. వాళ్ళంతా కూడా వచ్చే ఏదైతే రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయో అప్పుడు ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తారనే అనుమానాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ అత్యంత రాజకీయ ప్రాబల్యం కలిగి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేసినటువంటి మహిధర్ రెడ్డికి వైసీపీలో ఘోర అవమానాలు ఎదురయ్యాయి. అందులోనూ సొంత సామాజిక వర్గానికి చెందిన నేతలే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇస్తున్నారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి దగ్గర మొదలు పెడితే వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత అనుబంధం ఉన్నవారు, బాగా దగ్గర సంబంధం ఉన్నవారు, పైగా సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. వీరందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కరినైతే దూరం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కేవలం ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సర్వే ఆధారంగానే అభ్యర్థులను మారుస్తున్నానని చెబుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి విధానం పట్ల మెజారిటీ ఎమ్మెల్యేలందరూ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సాధారణంగా ఎక్కడైనా 1-2 సీట్లు మార్చడం కామన్, కానీ జగన్మోహన్ రెడ్డి 80కి పైగా సీట్లు, అంటే సగానికి పైగా సీట్లు మార్చే ప్రయత్నం చేయడం అనేది ఇక్కడ తీవ్ర విమర్శలకైతే దారితీస్తుంది. ఏది ఏమైనా నెల్లూరు రాజకీయాల్లో ఇప్పుడు మహిధర్ రెడ్డి మానుకుంటా అంటే ఆ ఫ్యామిలీకి ఒక పొలిటికల్ హిస్టరీ ఉంది. సో ఈరోజు వారు రాజీనామా చేయటం, మహిధర్ రెడ్డి పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతాడనే వార్త ఏదైతే ఉందో నెల్లూరు రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తుంది. అంతంత మాత్రంగా ఉన్న వైసీపీ పార్టీకి ఇది మరింత దెబ్బతీసే ప్రమాదంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ తాజా రాజకీయ పరిణామాలు, అలాగే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే జగన్మోహన్ రెడ్డికి షాక్ తగలటం, పైగా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు నారా లోకేష్తో మీట్ అవటం, ఇవన్నీ కూడా వైసీపీకి మింగుడు పడిన అంశాలుగా ఉన్నాయి. కేవలం మహిధర్ రెడ్డే కాదు, మరొక 2-3 కీలక నేతలు నెల్లూరులో బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే టాక్ కూడా నడుస్తుంది. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా ఇప్పుడు మహిధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ని కలవటం అతిపెద్ద షాక్గా చెప్పుకోవచ్చు.